హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ గొల్ల, ఎండోక్రైనాలజిస్ట్, విశాఖపట్నం. చాలా సార్లు చాలా మంది వస్తుంటారు, నాకు హెచ్బిఎన్సీ బానే ఉంది, షుగర్ చాలా హై ఉంది, ఆ షుగర్ చాలా బానే ఉంది, హెచ్బిఎన్సీ హై ఉంది. ఇలాగా వచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికి ఏం కారణం అయి ఉంటది అనుకుంటున్నారు మీరు? జనరల్ ఏంటంటే హెచ్బిఎన్సీ యావరేజ్ ఆఫ్ 3 మంత్స్ బాగుంటే హెచ్బిఎన్సీ బాగుంటది. ఇట్స్ లైక్ మీకు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటారు. సో ఫైనల్ ఎగ్జామ్ మనకి అగ్రిగేట్ అన్ని కలిపి మార్క్స్, మనకి టర్మ్ ఎగ్జామ్స్ అవుతాయి అప్పుడు ఎగ్జామ్. సో జనరల్ ఏంటంటే హెచ్బిఎన్సీ 3 మంత్స్ యావరేజ్ కాబట్టి 3 మంత్స్ బాగుంటే దానికి గుడ్ వాల్యూ వస్తుంది, 3 మంత్స్ బాగోకపోతే బ్యాడ్ వాల్యూ రావచ్చు. షుగర్ వాల్యూ ఆ స్పాట్ దే చెప్తుంది. అయితే కొన్నిసార్లు హెచ్బిఎన్సీలో కూడా ఎర్రర్ రావచ్చు. ఒక ల్యాబ్ బాగాలేదనుకోండి, ఐడియల్ మెథడ్ లో అవ్వలేదనుకోండి, ఆర్ఎల్స్ హెచ్బిఎన్సీ టెస్ట్ హెమోగ్లోబిన్ బట్టి డిరైవ్ అవుతుంది. సో హెమోగ్లోబిన్ క్లారిటీ బాగుండాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ వెనకాల మీరు ఒక లైట్ బ్లింక్ చేశారు, గ్లాస్ కలర్ వైట్ ఉంటే మీరు ఏ కలర్ అయితే ఆ కలర్ తెలుస్తుంది. ఒక గ్లాస్ కలర్ రెడ్ ఉంది అనుకోండి, బ్లూ ఉంది అనుకోండి, వెనకాల కలర్ మీరు కరెక్ట్ గా గెస్ చేయలేరు. అలాగే హెచ్బిఎన్సీ కరెక్ట్ గా రావాలంటే హెమోగ్లోబిన్ బాగుండాలి. కొంతమందికి అందులో హై హెమోగ్లోబిన్, లో హెమోగ్లోబిన్ ఆర్ వేరే ఎర్రర్స్ వల్ల కూడా ఎర్రర్స్ రావచ్చు. సో మీరు మీ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.